జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. సోదరులారా, మీకు తెలుసు ప్రతి ఆదివారం ఈసీఎల్ ఎక్స్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి విగ్రహానికి జ్ఞానమాల వేస్తున్నాము. జ్ఞానమాలతో పాటు ఆయన ఇచ్చిన సందేశాన్ని నలుగురికి పంచడము, ఈ విధంగా ప్రతి ఆదివారం చేస్తున్నాం. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా జగ్గరాజు ఈసీఎల్ రిటైర్డ్ ఆఫీసరు, ఆయన స్వయంగా అంబేద్కర్ వేషధారణతో వందలాది ప్రదర్శనలు అంబేద్కర్ యొక్క డ్రామా రూపంలో ప్రదర్శన చేశాడు. అటువంటి ఈ జగ్గరాజు గారు ఈరోజు మనకు ఈసీఎల్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేయడము మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొడక్షన్ సొసైటీ తరఫున ఆహ్వానిస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా జగ్గరాజును కోరుతున్నాం. జై భీమ్ జై భీమ్. మిత్రులారా, ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన గురించి మనం ఎంత చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన ఎస్సీ ఎస్టీల నాయకుడనో, రాజ్యాంగం రాశాడనో, రిజర్వేషన్లు కల్పించాడనో మాత్రమే ఈ ప్రపంచానికి ఆయన గురించి ఎక్కువ ప్రచారం జరిగింది. అది వాస్తవం కాదు, అది తప్పు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ఆయన ఎంతో చేశారు. ఈ దేశంలో ఉన్న కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఇరిగేషన్ రంగంలో, రిజర్వ్ బ్యాంకులో, ఫైనాన్స్ యొక్క రూపకల్పనలో ఈ భారతదేశం యొక్క చరిత్రని ఆయన అందరికీ ఎన్నో ఫలాలు అందించారు. ముఖ్యంగా కార్మికుల విషయానికి వస్తే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి 8 గంటల పనిదినం, అలాగే ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, యూనియన్ పెట్టుకునే హక్కు, దానికి చట్టబద్ధత, ఇలా దాదాపుగా 40 చట్టాలు, కార్మిక చట్టాలని ఆయన చేయడం జరిగింది. మహిళలకి ఈవేళ మహిళలు పురుషులతో సమానంగా చదువుకునే హక్కు, కూర్చునే హక్కు, కలిసి పనిచేసే హక్కు, కలిసి సమాన వేతనం తీసుకునే హక్కు, తనకి ఇష్టమైన పెళ్లి చేసుకునే హక్కు, ఇష్టం లేకపోతే విడిపోయే హక్కు, ఇలా ఆస్తిలో హక్కు, ప్రసూతి సెలవులు హక్కు, ఎన్నో మహిళలకి ఆయన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఓసీ బీసీ మహిళ అనకుండా అందరూ ఈవేళ అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఆయన ఇచ్చిన ఫలాలను ఈ దేశంలో అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అందరి నాయకుడు, అందరికీ ఎన్నో చేశారు. ఆయన ఒక వర్గానికి చెందిన నాయకుడిగా కాకుండా అందరం. అంతేకాదు, ఈవేళ దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఆ చట్టాలన్నింటినీ మార్చేసి 12 గంటల పని దినాన్ని చేస్తున్నారు. ఈ తరుణంలో అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈవేళ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, రైట్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నాకు ఈ దండేసే అవకాశం కల్పించినందుకు నిజంగా వారికి నేను సదా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై.